హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. చూడండి, ఈరోజైతే బ్రెడ్ తయారు చేసామండి ఇంట్లోనే. ఈ బ్రెడ్తో చక్కగా శాండ్విచ్ అయితే చేస్తున్నాను. చూడండి, బ్రెడ్ని చక్కగా ఇలా కట్ చేసి ఎంత సాఫ్ట్గా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. అప్పుడప్పుడు ఇలా ఇంట్లోనే బ్రెడ్ ప్రిపేర్ చేస్తాము. తర్వాత శాండ్విచ్ కోసం చక్కగా ఇలా ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నానండి. రెండు పక్కల చక్కగా ఫ్రై చేసేసుకొని ఇంకా మనకి నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ చక్కగా కొంచెం లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకొని వీటి మధ్యలో పెట్టేసుకొని చక్కగా శాండ్విచ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అన్నీ ఇంట్లోనే తయారు చేసుకునేవే కనుక మన ఆరోగ్యానికి కూడా బాగుంటుంది. ఇలా బయట తెచ్చుకోకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని చక్కగా ఫ్రెష్గా తింటే మంచిది కదండి. చూడండి, వీటిలోకి కొద్దిగా ఆనియన్స్, టమాటోలు, ఇంకా ఒక మిర్చి కట్ చేశానండి. లైట్గా చిన్న సాల్ట్ వేసాను. కొద్దిగా కారం వేసి కొంచెం ఇలా ఫ్రై చేస్తున్నాను. ముందు బ్రెడ్ని ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఇవి చేస్తున్నానండి. ఇంకా వీటిలోకి క్యాప్సికము, ఇంకా బీన్స్ అలాంటివి ఏవి ఉన్నా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి ఇవే వేసుకుంటున్నాను. తర్వాత ఇంకా ఆమ్లెట్ కూడా వేసేస్తున్నాను. మనకి ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకొని చక్కగా ఇలా శాండ్విచ్ అయితే ఎంజాయ్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇదంతా సండే రోజు చేస్తున్నాను. పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదండి, చక్కగా ఇలా పెడితే తింటారు. ఇంకా చూడండి, ఇలా హాఫ్ బాయిల్ వేసి చేస్తేనే ఇలా తింటారు మా పిల్లలు. తర్వాత ఈ శనగపలుకులు అయితే ఫ్రై చేస్తున్నానండి దొండకాయ పచ్చడి కోసం. చూడండి, ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, చింతపండు, ఇంకా ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని చక్కగా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫస్టే శనగపలుకులు అయితే ఆయిల్ వేయకుండా ఫ్రై చేసేసుకోవాలి డ్రైగా. అవి డ్రైగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఈ మిరపకాయలు అన్నీ వేసుకొని వేపేసాను. అవి కూడా తీసేసి పక్కన పెట్టుకొని అప్పుడు ఈ దొండకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి కడిగేసి పెట్టుకొని అవి కూడా ఇలా లైట్గా వేయించుకోవాలండి. చూడండి, ఫస్ట్ వేయించుకోకముందు అది, తర్వాత ఒక్కొక్కటి వేపుకొని ఇలా ప్లేట్లో వేసేసుకుంటున్నాను. ఇలా అన్ని ప్లేట్లో వేసేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. చల్లగా అయ్యాకే మిక్సీ పట్టాలి. తర్వాత తాలింపు పెట్టుకోవాలి. ఇలా శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకొని చక్కగా ఇలా తాలింపు పెట్టేసుకుంటే దొండకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. చూడండి, మిక్సీ పట్టేశాను కదా, ఇంకా తాలింపు అయితే వేసేస్తున్నాను. దొండకాయ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉందండి. మీకు కూడా నచ్చితే చేసుకొని తిని చెప్పండి ఎలా ఉందో. బాయ్ అండి.